ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలేయకుండా ఉండడం వివాహ ధర్మం. తన భర్త అందహీనుడైనా ధనవంతుడు కాకున్నా నమ్మి ఉండడం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని యొక్క ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా ఖర్చుపెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం. తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతివాడి యొక్క ధర్మం. తాను సంపాదించిన దాన్ని